1971లో సత్య చిత్ర సంస్థ ఆవిర్భవించింది. మొదటి ప్రయత్నంగా తహసీల్దార్ గారి అమ్మాయి నిర్మించింది. తండ్రి కొడుకులుగా శోభన్ బాబు తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. కావలిపాటి విజయలక్ష్మి రచన, విధి విన్యాసాలు నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తహసీల్దారు గారి అమ్మాయిగా జమున కీలక భూమిక ధరించింది. అపోహలతో విడిపోయిన భార్యాభర్తలు 25 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం, కండక్టర్ కొడుకు కలెక్టర్ కావడం ఈ సినిమా ఇతివృత్తం. 1971 నవంబరు 12న విడుదలైంది. ఘన విజయం సాధించింది. హీరోగా శోభన్ బాబు పురోగతికి రాచబాట వేసింది. తహసీల్దారు గారి అమ్మాయి 6 చోట్ల 100 రోజులు ఆడింది. విజయవాడ విజయ టాకీస్, హైదరాబాద్ సాగర్, విశాఖపట్నం నవరంగ్ థియేటర్, గుంటూరు లిబర్టీ, నెల్లూరు కనకమహల్, రాజమండ్రి వీరభద్ర టాకీస్ 100 రోజుల కేంద్రాలు. ఈ సినిమాకు కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించారు. 1972 ఫిబ్రవరి 19న రాజమండ్రిలో శతదినోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు తరలి వచ్చారు. దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, నటీనటులు శోభన్ బాబు, జమున, చంద్రకళ, సాక్షి రంగారావు, రాజబాబు, నాగభూషణం, రావికొండలరావు తదితరులు బహుమతులు స్వీకరించారు. ఈ సినిమాకు పాటలు ఆచార్య ఆత్రేయ, సంగీతం మహదేవన్, సంభాషణలు ఎన్.ఆర్. నంది, ఛాయాగ్రహణం ఎస్. వెంకటరత్నం సమకూర్చారు. పంపిణీదారులు లక్ష్మీ ఫిలిమ్స్.